రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక దేశంలో ఉచిత పథకాలపై చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఉచిత పథకాలపై చర్చ అయితే కొనసాగుతున్న వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉచిత పథకాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పగడ్బందీగా అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఉచిత పథకాలను వర్తింపజేసేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి అన్నారు. నిజమైన నిరుపేదలకే బియ్యం ఇవ్వాలని, అమ్ముకునే వారికి కాదని కామెంట్ చేశారు. ఆనాడు ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే దేవుడని అన్నారని, తాము కిలో 60 రూపాయలు ఉన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 1,10,00,000 కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు 1,25,00,000 ఉండడం గమనార్హమని అన్నారు. చెప్పకూడదు కానీ కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినడానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. ఈ ఊళ్ళో కార్డు లేనోళ్ళు 20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సిబిఐని దర్యాప్తునకు ఆదేశించింది. ఇక 2011లో సిబిఐ మొదటి అభియోగ పత్రం దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మఫాజ్ అలీఖాన్ ను అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చుతూ అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. ఇక గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెల వాదనలు పూర్తయ్యాయి. విచారణ దశలోనే లింగారెడ్డి మృతి చెందారు. ఇక 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సిబిఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. ఎస్ బ్రాహ్మణి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు కీలక దశకు చెందుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో సిబిఐ కోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే 2009లో మొదలైన కేసు. అయితే మనం ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర సిబిఐని విచారణకు ఆదేశించింది. అయితే 2011లో బ్రహ్మణి ఈ మొదటి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. అయితే బ్రహ్మణి అప్పటి నుంచి కేసు దశల వారీగా, ఎపిసోడ్ల వారీగా జరుగుతూనే వస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన మఫాజ్ అలీఖాన్, తర్వాత అప్పటి మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి వంటి కీలక నేతల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడం అయితే జరిగింది బ్రహ్మణి. మరి మొత్తానికి మనం చూసుకునే అయితే ఓవరాల్ గా ఈ కేసులో 9 మందిని అయితే సిబిఐ నిందితులుగా చేర్చింది. అయితే వీరిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ విడి గోపాల్, తర్వాత ఐఏఎస్ కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐపీసీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక శాఖ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద అభియోగాలు కూడా నమోదైన విషయం అయితే మనకు తెలుస్తుంది. విచారణలో భాగంగా ఒక నిందితుడు లింగారెడ్డి గతంలో మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి అయితే 2022లో హైకోర్టు డిశ్చార్జ్ చేయడం అయితే జరిగింది బ్రాహ్మణి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మిగిలిన నిందితులపై సిబిఐ కోర్టు నేటి తీర్పు కూడా వెలువరించే పరిస్థితి కనబడుతుంది.
రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి. రక్షణ వ్యవస్థల సన్నద్ధతను ఉభయ దేశాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై రేపు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. అలాగే సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది. కరెగుట్టలో 15వ రోజు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరువేతి లక్ష్యంగా కేంద్రం నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఐఈడీ పేలి 2 జవాన్లు గాయపడ్డారు. కొండలో పాతిన ఐఈడీ పేలడంతో ఎస్టీఎఫ్ జవాన్లు ధ్యాన్ సింగ్, అమిత్ పాండేకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప శిబిరానికి తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించింది. అలాగే హెలికాప్టర్లో బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టరేట్ ఎంపికపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అటు పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలపై కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో భారత వాయుసేన పూర్తి కార్యాచరణ సంసిద్ధంతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన వాయుసేన సంసిద్ధత, సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించారు.
ఇక నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీకి నౌకాదళ సంసిద్ధతపై వివరించిన మరుసటి రోజే వాయుసేనానితో ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్న తరుణంలో ఈ సమీక్షలు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సాహసం ఎదురైనా తక్షణమే ధీటుగా స్పందించేందుకు వాయుసేన సర్వం సిద్ధంగా ఉందని ఐఏఎఫ్ చీఫ్ ప్రధానికి భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో ఏకంగా 8 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. సుపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వివాహ వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి కారు జాతీయ రహదారి 31 పై పోతియా గ్రామం సమేలి బ్లాక్ ఆఫీస్ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లుగా కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ పేర్కొన్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాను భారీ ఇసుక తుఫాన్ కమ్మేసింది. ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా ఇసుక తుఫాన్ రేగటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సౌదీతో పాటు కువైట్, జోర్డాన్లలో కూడా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 3 దేశాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ధాటికి భారీ ఎత్తున లేచిన దుమ్ముతో ప్రజలు అవస్థలు పడ్డారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు. రైట్ గా గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాను భారీ ఇసుక తుఫాన్ కమ్మేసింది. ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా ఇసుక తుఫాన్ రేగటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సౌదీతో పాటు కువైట్, జోర్డాన్లలో కూడా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇక దీంతో 3 దేశాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ధాటికి భారీ ఎత్తున లేచిన దుమ్ముతో ప్రజలు అవస్థలు పడ్డారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.